కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రిలో 2 రోజుల పసికందును అపహరించారు. రాత్రి సమయంలో ఎవరో కిడ్నాప్ చేశారు. రాజవొమ్మంగి మండలం కిండ్రు గ్రామానికి చెందిన గిరిజన యువతి రెడ్డి లక్ష్మి 2 రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రాత్రి తల్లి బిడ్డ నిద్రపోతున్న సమయంలో పసిబిడ్డను ఎవరో ఎత్తుకెళ్లిపోయారు. అర్ధరాత్రి నిద్రలేచిన తల్లి పొత్తిళ్లలో బిడ్డ కనిపించకపోయేసరికి కంగారు పడింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు కలవరపడ్డారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బంది పసికందు కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. అర్ధరాత్రి సమయంలో హడావిడిగా బయటకు వెళుతున్న మహిళను గుర్తించారు. ఓ మహిళ బిడ్డను ఎత్తుకెళ్లినట్టు సీసీటీవీలో రికార్డైంది. జగంపేటకు చెందిన మహిళగా అనుమానిస్తున్నారు. ఆసుపత్రి లోపల ఉన్న సీసీ కెమెరాలు, ఆవరణలోని కెమెరాల్లో కూడా ఆమె కంగారు పడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆమె పసికందును ఎత్తుకెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అనుమానితురాలి ఫోటోను విడుదల చేశారు పోలీసులు. పసికందు కిడ్నాప్ పక్కా పథకం ప్రకారం జరిగినట్టు కనిపిస్తోంది. 2 రోజుల నుంచి ఆసుపత్రిలోనే తిరుగుతున్న ఆమె పసికందు తల్లిని బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించింది. పసిబిడ్డ తల్లికి టీ, కాఫీలు అందిస్తూ నమ్మించింది. అర్ధరాత్రి సమయంలో బిడ్డతో పరారైందని చెప్తున్నారు బాధితులు. 3 రోజులుగా తనతో మాటలు కలిపి స్నేహం నటించిన అగంతకురాలే తన శిశువును ఎత్తుకెళ్లిపోయిందని ఆరోపిస్తోంది లక్ష్మి. ఆమె ఇలా చేస్తుందని అసలు ఊహించలేదంటోంది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ శిశువు కిడ్నాప్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువుని ఎవరో ఎత్తుకెళ్లిన విషయం తెలిసిన విషయం. అయితే ఇక్కడ అసలు ఏం జరిగింది, ఎవరు ఎత్తుకెళ్లారు అని తెలుసుకోవడం కోసం మనతో పాటు ఆ శిశువుకు సంబంధించిన తల్లిదండ్రులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది, ఎవరు వచ్చారు, అసలు వాళ్ళు ఎవరు? ఆపరేటర్ తెలియదండి. ఆవిడ 3 రోజుల నుంచి ఇక్కడే ఉంది. నువ్వెందుకు వచ్చావంటే మా పాప ఐస్ రూమ్లో ఉందని చెప్పిందండి. చెప్తే మా పాప దగ్గర నువ్వు ఎందుకు ఉంటున్నావు అనేసి అంటే ఎంతో బాగుంది కదా నేను ఎత్తుకుంటున్నాను, నాకు అక్కడికి వెళ్ళనివ్వలేదు డాక్టర్లను కూడా చెప్పిందండి. చెప్పితే ఎందుకు ఇక్కడ ఉన్నాను కానీ 3 రోజులు కూడా నేను గురించి అడిగాను. అడిగితే అందరూ మా ఆవిడ నాకు దగ్గు ఆవేశం ఉంది, పాలు పెట్టొద్దు అంటున్నారు, ఇది పెట్టొద్దు అంటున్నారు అని నాకు నమ్మించిందండి. నాకు చిరంజి పాటలు ఎక్కించారండి, మాతలు వేసుకున్నాను. అన్ని మీద కొద్దిగా మత్తు వచ్చిందండి. ఇలా 3 రోజుల కొంచెం కనిపెట్టుకున్నానండి. నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నాను కూడా గసిరితే ఏం లేదు, నా పాప ఐస్ రూమ్లో ఉంది, నాకు పాలెట్టకూడదు అంటున్నారు, ఈ రోగం ఉంది ఆ రోగం ఉన్నదని నమ్మకంగా నటించిందండి. అంతలోకి నాకు మత్తు వచ్చేసి ఈ పిల్లని ఎక్కించారండి. అంతలోకి పాపకి పాలెడుతున్నానండి. పాలెట్టి అలా గుండె మీద చేసుకుని అలాగ మత్తు వచ్చిందండి. అంతలోకి పిల్ల నా పాపకి ఎత్తుకుపోయిందండి. ఆవిడ వచ్చి మీతో పరిచయం పెంచుకుంటుంది. అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఊరని మీరు అడిగారా? అడగలేదండి. ఎందుకంటే ఆవిడ నాకులాగా ఫిట్నెస్ కదలు అనేసి నేను ఆ మాట నేను కనుక్కోలేదండి. సరదాగా నా పిల్లకి ఎత్తుకుంటుందని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదండి. ఓకే, ఇప్పుడు ఆమెతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా? ఆవిడతో పాటు ఎవరు లేరండి. ఆవిడ సింగల్గా వచ్చిందండి. అది ఆవిడతో ఎవరు కూడా లేరండి. ఎప్పుడు ఎత్తుకెళ్ళారండి? రాత్రి 8 టైం అయిపోతుందండి, 9 టైం అయిపోతుందండి. అప్పటికి ఇంకా ఎవరు అన్నింటిని పడుకోరండి. నేను ఇంకా మత్తుకు వచ్చేసింది అలాగానే మత్తు నేను అలాగ ఉన్నానండి. అంతలోకి తీసుకుని వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎవరు సిస్టర్స్ కానీ ఎవరైనా ఉన్నారండి? ఇక్కడ ఎవరు లేరండి, ఎవరు కూడా లేరండి. ఇక్కడ నేను ఉన్నానండి. ఇప్పుడు తండ్రి కూడా ఉన్నారు. అసలు ఏం జరిగిందండి? పాప ఎత్తిపోయిందండి. ఆవిడ నాకు తెలియదండి. నేను 7 గంటలకు వచ్చానండి. కింద నుంచి మా ఊరి నుంచి 7 గంటలకు వచ్చానండి. 7 గంటలకు వచ్చి ఆ పాపనే అందులో పెట్టానండి. పెడితే ఆ జిప్పు తీసుకొని అది అప్పటిదాకా పడుకున్నానండి. పడుకుంటే జమ్మున అలసిపోయి కదండి, అలసిపోయి వచ్చిన మీద జమ్మున పడుకుని పోతలకి ఆ లోపల అనుపోతలకి అంతలోకి పరిగెట్టామండి కదండి. అదేనండి, ఆవిడ రోజుగా వస్తా ఉండేది పిల్లకి మామూలుగా ఎత్తుకుంటుంది అనుకున్నాం కానీ దొంగదని మాకు తెలుదండి. మరి మేము ఏ ఊరు అని అడగలేదండి. మనకి ఏం పని అండి అలాగ అడగడానికి? ఎంతో మంది అలాగ వస్తారు పెద్ద హాస్పిటల్ కంటే. అలాగే అనుకున్నాం కానండి ఇలా దొంగ పనులు చేసి ఇలా పట్టుకుపోదని అనుకోలేదండి. నమ్మకంగా ఉండి ఆ పని చేసిందండి ఆవిడ. మొత్తం మీద చూసుకుంటే గత 3 రోజుల నుంచి అంటే డెలివరీ ఈ నెల 26వ తారీఖు డెలివరీ అయింది. ఆ రోజు నుంచి కూడా ఆవిడ ఇక్కడనే మాతో స్నేహంగా ఉంది. నాది కూడా పక్క బెడ్ ఐసీయూలో నేను కూడా డెలివరీ అయ్యాను. పాపని ఎలా చూసుకోవాలి అలా చూసుకోవాలని చెప్తూ మాతో స్నేహంగా నటించిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎటువంటి కూడా పర్యవేక్షణ లోపం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తానికి ఎటువంటి కూడా సెక్యూరిటీ అటు ఇటు సిస్టర్స్ కూడా సెక్యూరిటీ కూడా కొంచెం కూడా అబ్జర్వేషన్ లేదని ఇక్కడ ఉన్న మహిళలు అంటే ఇక్కడ పేషెంట్లు చెప్తున్నారు. మొత్తం మీద ఈ
రాజవొమ్మంగికి చెందిన లక్ష్మి కన్నీరు మున్నీరుగా తన బిడ్డ ఎవరు ఎత్తుకెళ్లారని కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితిని మనం గమనించుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అయితే ఇక్కడ పోలీసులు కూడా ప్రాథమికంగా ఆమెకి చెందిన లోవా కుమారిగా గుర్తించినట్టు చెబుతున్నారు. కేసుని ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రకాష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, కాకినాడ.